ఇరాన్లో భూతల దాడులకు అమెరికా సన్నద్ధమవుతుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇరాన్ మరోసారి అగ్రరాజ్యానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ జోలికొస్తే ఎప్పుడూ ఊహించని రీతిలో ప్రతిదాడులు చేస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలోనే అమెరికా దాడులను అడ్డుకునేందుకు ఇరాన్ కూడా సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా 10 లక్షల మందికి పైగా సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఓవైపు చర్చలు కొనసాగుతున్నాయని చెప్తూనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియాలో తన సైనిక ఉనికిని విస్తరిస్తున్నారు. ఈ క్రమంలోనే బసిజ్ ఫోర్స్, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్తో సహా అనేక విభాగాలు తక్షణమే కథన రంగంలోకి వచ్చే విధంగా దళాలను బలోపేతం చేస్తున్నట్లు ఇరాన్ సైనిక వర్గాలు పేర్కొన్నాయి. ఇరాన్ నేలపై అమెరికా సైన్యం అడుగుపెడితే వారికి నరకం చూపించేందుకు తమ యోధులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించాయి. స్వచ్ఛందంగా సైన్యంలో చేరతామని బసిజ్ ఫోర్స్, ఐఆర్జీసీలకు యువకుల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వస్తున్నట్లు ఇరాన్ సైనిక వర్గాలు వెల్లడించాయి. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా పనికిరాని వ్యూహాలు పన్నుతోందని, వారిని ఎదుర్కోవడానికి మేం పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ పేర్కొంది. మరోవైపు ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో యుద్ధంలో పాల్గొనేందుకు అర్హత వయసును కూడా ఇరాన్ తగ్గించినట్లు తెలుస్తోంది. 12 ఏళ్ల పిల్లలను సైతం యుద్ధంలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఫర్ ఇరాన్ అనే పేరు పెట్టినట్లు వెల్లడించాయి. పెట్రోలింగ్ చెక్ పాయింట్ల దగ్గర వీరిని ఉంచనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇరాన్తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ సైనిక కొరతను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అవసరమైన దానికంటే 12,000 మంది తగ్గినట్లు సైనికాధికారులు ప్రభుత్వానికి వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ కొరత కారణంగా ఐడిఎఫ్ కూలిపోయే ప్రమాదం ఉందని ఆ సంస్థ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ అయాల్ జమీర్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నెతన్యాహు ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సహా ఇతర ఉన్నతాధికారులకు కూడా ఆయన లేఖ రాశారు. యుద్ధం ఇలాగే కొనసాగితే ఇజ్రాయెల్ సైనిక బలం మరింత తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు.